ఈరోజు విశేషాలు ఏంటంటే మన పెనుగొండ కొండపై అయితే కాళికామాత టెంపుల్ ఉన్నదంట. కాళికామాత టెంపుల్ చూడడానికైతే మా బ్యాచ్ అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళే టయానికి అయితే చాలామంది టూరిస్టులు అయితే వచ్చేసారు కొండపైకి అయితే. ఇంతమంది జనాలు వచ్చింటారన్న మేమైతే అనుకోలేదు. మన టీం అంతా కలిసి ఇప్పుడు కాళికామాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మొత్తం చెట్ల మధ్యలో అయితే దారి అయితే ఉన్నది. మన కాళికామాత టెంపుల్ని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎవరైతే చూసిండరు. మీరు ఎవరైనా చూసింటే ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. మొత్తం ఎటు చూసినా రాళ్ళ మధ్యలో అయితే దారి ఉందన్నమాట. ఈ కాళికామాత టెంపుల్కి రావాలంటే చాలా దూరం అయితే ఉన్నది. మొత్తానికైతే మా టీం అంతా కలిసి కాళికామాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎదురుగా కనిపిస్తున్నదే కాళికామాత టెంపుల్. రాళ్ళ మధ్యలో అయితే అమ్మవారి గుడి ఉన్నది. టెంపుల్ ఎలా ఉన్నదో ఒకసారి చూపిస్తాను చూడండి మీరు కూడా. కాళికామాత టెంపుల్ మొత్తం 2 రాళ్ళ మధ్యలో అయితే ఉన్నది. ఒకసారి చూడండి మీరు కూడా ఎలా ఉన్నదో కామెంట్ చేసేయండి. లోపల ఎలా ఉన్నదో అని వెళ్ళి చూసాము. మా బ్యాచ్ అంతా లోపలికి వెళ్ళి ముక్కొని అయితే బయటకు అయితే వచ్చేసాము. మీలో ఎవరైనా ఈ టెంపుల్ చూసింటే కామెంట్ చేయండి. ఈరోజు ముచ్చట్లు ఇవే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.